ఆదిలాబాద్ రిమ్స్ రోగులకు అవసరమైన సహాయం అందించడానికి జిల్లాలోని 12 స్వచ్ఛంద సేవా సంస్థలు ఉమ్మడిగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాయి. హాస్పిటల్లో కొన్ని వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఎన్జిఓస్ గత 1 మంత్ నుంచి అడిగారు. ఛానల్లో సిటిజన్ ప్లస్ కొన్ని సొసైటీ సార్ మేము రిమ్స్లో ఒక స్వచ్ఛందంగా ఒక సేవా కార్యక్రమం చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నాం సార్ అంటే నేను వెల్కమ్ అని చెప్పాను. ఆల్రెడీ ఐటీ డెవలప్ చేసుకుంది. కొన్ని సంస్థలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సో మీరు కూడా ముందుకు వచ్చి మేము కొన్ని ఓపీ సైడ్ సార్ కొన్ని స్వచ్ఛంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, మేము కొన్ని వాలంటీర్ని వాడుకుంటాం సార్ మీ హాస్పిటల్లో అంటే వెల్కమ్ అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు ఒక 12 సొసైటీలు సిటీ సైడ్ నుంచి లాస్ట్ వరకు అమౌంట్ ఫౌండేషన్ కావచ్చు, కొన్ని పేరు ఐదు అక్టోబర్ కావచ్చు, సేన రకరకాల 12 సొసైటీలు ఇంకోటి వాసవి రావాలంటే 13 సొసైటీలు కలిపి ఈరోజు ఒక హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేశాము. నేను మెడికల్ సూపర్ అశోక్ గారు ప్లస్ సీనియర్ సిటిజన్ సార్ ఇంతందరూ మా ఎన్ఎస్ఏ స్టాఫ్ అందరూ కలిసి ఇనాగరేట్ చేసుకున్నాము. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు వాళ్ళు నలుగురిని మార్నింగ్ ఓట్ల దశల వారీగా 2 వాలంటీర్లు ఇస్తారు. ఆ వాలంటీర్ వచ్చి వాళ్ళకి బ్యాగేజ్ ఉంటాయి. ఏ పేషెంట్ ఏ ఓపికి వెళ్ళాలి, ఏ వార్డుకి వెళ్ళాలి, మా స్టాఫ్ ఉన్నారు. మా స్టాఫ్తో వాళ్ళు కూడా సర్వీస్ అందిస్తారు. సో వాళ్ళని వెల్కమ్ పలికాను. వాళ్ళు ఈరోజు